నిమిషం సార్. చూడండి సార్. సార్ ఒకసారి చూడండి. ఓకే సార్. లోపల కృతజ్ఞతలు మాత్రమే చెప్పదలుచుకున్నాను. అడగగానే అంగీకరించి పుస్తక ఆవిష్కర్తగా చాలా గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు నాయకులు పూర్తిగా విని నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడ రావడం చాలా సంతోషం. మురళీమోహన్ గారికి మా కుటుంబం తరఫున మా అందరి తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా మిత్రుడు ఓలేటి భారతదేశం గారు శశాంక్ గారు, ఆ శశాంక్ గారు ఓలేటి భారతదేశం గారు, ఆ ఓలేటి శశాంక్ గారు నాతో పాటు పనిచేశారు. ఆ రోజుల్లో దివాకర్ వెంకటరావు, నారాయణ రెడ్డి గారు, నాయన కృష్ణకుమారి గారు, ముప్పల రంగనాథ్ అలాంటి వాడు, శ్రీశ్రీ గారు కూడా ఆయనకు అవార్డు తీసుకున్నాను. ఇలాంటి వాళ్ళందరి సమక్షంలో వారితో పాటు పనిచేయడం వల్ల నాకు కూడా ఏదో కొద్దిగా సాహిత్యం అబ్బి ఏదో పుస్తకాలు రాయగలిగాను. నేను గొప్ప వ్యక్తి నేను కాదు, ఒక మామూలు వ్యక్తి. నేను సుధా సోదరులైన మీ అందరికీ కూడా నా కుటుంబం తరపున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపు. ఇందులో కాళ్ళు సరిగా లేని వాడు కూడా రావే గారు లాంటి వాళ్ళు, మాకైనా పరిస్థితి పెద్దవారు అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నేను నిశ్చిత సమయంలో ఉన్న, నిశ్చిత అంటే అసీత సమయంలో నేను ఉన్నాను. అసీత అంటే 80 సంవత్సరాలు, నవతి అంటే 90. ఇప్పుడు అసీత సంవత్సరాలు ఉండి కూడా నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారంటే నన్ను గౌరవించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అడప కృష్ణయ్య గారు, అడప లక్ష్మణ గారికి నా పాదాలు వందనం. చిన్నతనంలో మా నాన్నగారిని పోగొట్టుకున్న సమయంలో మా పెద్దన్న అడప అప్పారావు గారి సమక్షంలో ఉన్నారు. వారు కొంతకాలం నా ఆసరా కల్పించి వారి సతీమణి మా వదిన గారు అడప కమల గారు కూడా మాకెంతో ధైర్యం ఇచ్చి ముందుకు సాగేందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మా చిన్న గారు అడప రామకోటయ్య గారు, వారి సతీమణి సరస్వతి గారు కూడా నాకు ముందు భావి జీవితాన్ని కొంత ఆసరా కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇక సాంకేతిక రంగంలో మా గురువులు నన్ను వ్యక్తిగానే కాదు, సాంకేతిక రీత్యా నాకు అవలంబించడం కాదు, ఆకలింపు చేసుకున్నా కాదు, నాకు ముందు చూపుగా ఇలా బ్రతకాలి నేర్పిన గురువులు కూడా బాధపడుతున్నాను. బీహెచ్ఎల్ సంస్థలు చేరాను. మెండుగా దండిగా ఎన్నో విజయాలు సాధించిన చాలామంది చెప్తూనే ఉన్నారు. నాతో పాటు పనిచేసిన సహోద్యోగులందరికీ నమస్సు. ఇక స్వచ్ఛంద పదవి చేశాను. ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను. అక్కడ కూడా నాకు అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని సృష్టించుకొని కొన్ని పాఠ్య పుస్తకాలు ఇంగ్లీష్లోనే సబ్జెక్ట్ వైజ్గా రాశాను. దాన్ని ఎమజాన్ కూడా దాన్ని అన్ని కాలేజీలకి అందిస్తూనే ఉన్నాను. మన గోపాల కృష్ణమూర్తి గారి కొడుకే డాక్టర్ కేజీకే మూర్తి గారి కొడుకు నా పుస్తకాలన్నింటినీ టైప్ చేసి ఇచ్చేవాడు. ఆ పిల్లలు ఎందుకంటే నాకన్నా చిన్నవాడైనా ఆయన గురించి సెల్యూట్ చేసి చెప్తున్నాను. ఆయన వల్ల నా పుస్తకాలు బయటకు వచ్చాయి. 3 పుస్తకాలు ఇప్పుడు ప్రాచుర్యపోతున్నాయి కూడా. అలాగే మా గురించి వచ్చిన డాక్టర్ రావూరి గారి కుటుంబం మా అన్నదమ్ములు అందరికీ తెలుసు. విశ్వభక్తం గారు ఇక్కడ రావడం నా గురించి. లేకపోతే చివరిగా సంకల్ప బలం సకల విజయాలకు మూలం. సాధించాలన్న తపనతో నలుగురు విజయాలు. అందుకే ఈ కాలనీ వాసి సాహిత్య ప్రతిభను నేను చెప్పాను క్లియర్గా. ఆయన ఉంటారు కదా, ఒకటని చెప్పే పెద్ద లిస్ట్ ఉంది. కాబట్టి దానికి కూడా రామారావు గారు మీకు చాలా చాలా థ్యాంక్స్. అందుకోసమే నేను తీసుకున్నాను. సేవా సంస్థ
ఇవాళ ఇంత స్పందన, ఇంత కనెక్షన్ ఉంటుందని మేము ఊహించలేదు. మీరందరూ ఎంతో ఎక్కడి నుంచో, చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళ పార్టిసిపేట్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీ వల్లనే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాము. నా తెలుగు కొంచెం సరిగా లేకపోతే క్షమించండి. నేను ట్రై చేస్తున్నాను. మురళీమోహన్ అంకుల్ ఇన్స్పిరేషన్తో తెలుగులో మాట్లాడదామని ట్రై చేస్తున్నాను కదా. ఓకే, ముఖ్యంగా ఇవాళ మన ముఖ్య అతిథి మురళీమోహన్ గారు ఇవాళ ఆవిష్కరణ చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు ఇలాగే, ఎప్పుడు చూసినా కూడా ఇంతే ఆప్యాయతగా, ఇంతే చిరునవ్వుతో మమ్మల్ని పలకరిస్తారు. ఎంత అకాంప్లిష్ చేసినా కూడా ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఇలాగే ఉంటారు కదా. ఒలేటి పబ్లికేషన్ గారు చెప్పినట్టు అంకుల్ ఇప్పుడు అంతర్గత రంగాల్లో నాడి పట్టి టెల్ ఇలాగే బుక్ ఇలా తిరిగేసేసి అలా చెప్పేశారు. సో ఇట్స్ అమేజింగ్ దట్ మనకి టాలెంట్ స్క్రీన్ మీదే కాదు, ఇన్ లైఫ్ వీఆర్ సీయింగ్ ద టాలెంట్. సో మేమందరం చాలా సంతోషంగా, వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. తర్వాత అలాగే ఇవాళ ఇంత అద్భుతంగా, ఇంత బ్యూటిఫుల్గా పాడి, ఇంత బ్రహ్మాండంగా వ్యాఖ్యానం చేసిన ఒలేటి పరమేశ్వర్ గారు 12 ఏళ్ళ క్రితం మా పిల్లల హోలీ ఫంక్షన్ కూడా అలాగే వ్యాఖ్యానం చేశారు. కానీ ఏమి అసలు చెక్కు చెరగకుండా గొంతు కానీ, ఆయన మాటలు కానీ ఇలా చంగుమంటూ అసలు ఎంత బాగున్నాయో. ఐ వాంట్ యు ఆల్ టు గివ్ అనదర్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాళ్ళ కొంతమంది రాలేకపోయారు, కానీ అలాగా వాళ్ళ గట్టే కృష్ణమూర్తి గారు ఈ స్టెప్డ్ లాస్ట్ మినిట్లో వచ్చి నాన్నగారి గురించి అసలు ఎక్కువ ప్రిపరేషన్ లేకుండానే ఇంత మాట్లాడగలిగారు. చాలా థ్యాంక్ యూ. మేము మీ సమక్షంలో మేము పార్టిసిపేట్ చేయడమే కాకుండా నాన్నగారి గురించి చెప్పగలిగారు. మేము చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత మేము మాట్లాడాల్సింది శ్రీధర్ రావు గారి గురించి అసలు ఇంకా చెప్పక్కర్లేదు. ఆయన ప్రోత్సాహం వల్లనే ఈ బుక్ ప్రింటింగ్ వెళ్ళింది. నాన్నగారు ఎన్నో ఆలోచనలతో ఉంటారు ఎప్పుడు, కానీ బుక్ రకంగా ఆయన కవితలన్నీ రావడం ఆయన ప్రోత్సాహంతోనే. అండ్ మేము చాలా రుణపడి ఉంటాము ఈ కార్యక్రమానికి. మీరే థ్యాంక్ యూ సో మచ్. ఇదే కాకుండా ఇందాక మన స్పీకర్స్ చాలా మంది మాట్లాడారు. జయశ్రీ ఆంటీ అంతా కవర్ చేశాక నేను ఇంకా ఎక్కువ చెప్పాను, కానీ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ ఆంటీస్ బికాస్ యూ కెన్ సీ ద పర్సన్ ఇన్సైడ్. మా నాన్నగారి ఇన్స్పిరేషన్. మా అమ్మ రోడ్ షీ పే ద పాత్. షీ వాజ్ ఆల్సో ఎంఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఈ చదివి, కానీ మా నాన్నగారు ఏమి చెప్పరు. నేను ఎప్పుడు యూ షుడ్ డూ దిస్, యూ షుడ్ డూ దట్ అచీవ్ చేయాలని ఏం చెప్పలేదు, కానీ ఆయన చూసి చేయాలనిపించింది. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఈ ఇస్. బట్ ఇవాళ ఈ క్షణంలో ఈ వెళ్ళేటప్పుడు మీరు అక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి. అక్కడ ఒకటి కాదు, మీరు 2, 3 తీసుకున్న సంతోషమే. నా పుస్తకం చదువుతారని రసోద్వేగంతో, భావోద్వేగంతో, భావన శ్రద్ధతో నా చుట్టూ పోయిన వాటిని అక్షర రూపంగా దాల్చి రాసిన చదివి మీరు నాకు మళ్ళీ ఆశీస్సులు అందజేస్తారని మీరందరూ చక్కగా డైన్ లెవెల్కి పోతూ పుస్తకాలు తీసుకుంటారని దయచేసి మీరు ఎన్ని పుస్తకాలు తీసుకున్న సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పుస్తకాల పక్కన ఒక సైన్ ఉంది.